హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇవాళ అయితే స్నాక్స్కి వచ్చేసి మా పిల్లలకి పన్నీర్ టిక్కా చేస్తున్నాను అనమాట. నాకు వెజ్లో ఇష్టం అంటే పన్నీరు, మష్రూమ్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కాకపోతే మనకి హోటల్లో ఇట్లా వెడల్పుగా పెద్దగా కట్ చేస్తారనమాట. పన్నీర్ని వచ్చేసి టిక్కాకి ఒక 4 to 5 పీసెస్ ఇస్తారు మనం టిక్కా ఆర్డర్ చేస్తే. నేను అలా కాకుండా నాకు కంఫర్టబుల్గా చిన్న పీసెస్ అయితే నాకు ఎందుకో మంచిగా గ్రేవీ పడుతుంది, ఇంకా మనం ఇంట్లోకే కదా అని అనేసి నేను కొంచెం చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఏంటంటే ప్యాకింగ్ ఏమి ఉండదు, నార్మల్ పన్నీర్ తెచ్చాను 2 ప్యాకెట్స్. ఇది 70 రూపీస్ అనమాట, 100 grams. ఇంకా సో అట్లా 2 తెచ్చాను. ఇవేంటంటే మనకి ఇంకా ఇదైతే 6:30కి చేస్తున్నాను అనమాట. ఇంక ఇది తినేసి డిన్నర్ ఏం చేయలేదు పిల్లలు నేను. సో ఇదే ఫుల్ ప్లేజెడ్గా సరిపోయిందనమాట. నేను ఫస్ట్ అయితే కట్ చేసినాక కొంచెం వాటర్లో వేసి నార్మల్గా కడుగుతానమాట. మనం ఎక్కువ అంటే పీస్ కొంచెం నార్మల్గా ఉంటేనే బెటరు. మరి ఇట్లా మందంగా ఉన్నా కానీ మనకి అది మసాలా ఎక్కువ పట్టదనమాట. ఇంక ఇట్లా అన్నీ అయితే కట్ చేసుకున్నాక కొంచెం వాటర్లో వేసి జస్ట్ ఒక్కసారి అయితే వాష్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాకైతే ఇప్పుడు మనం మ్యారినేట్కి ఏమేమి కావాలనేసి చూపిస్తాను. ఇక్కడ పన్నీర్ టిక్కా అంటే ఎలానే ఉండాలి, ఎలానే చేయాలి, హోటల్లో ఎలానే ఉంటుంది అలా ఏమనుకోను అనమాట. నాకు ఎలా కంఫర్టబుల్లో, నాకు ఎలా కన్వీనియంటో నేను అలా చేస్తాను. నేను చికెన్ 65 కానీ పన్నీర్ కానీ ఇంకా కొన్ని చేస్తా ఐటమ్స్, వాటన్నిటికీ సేమ్ మసాలానే ఉంటుంది. నాది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. పన్నీర్కి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి వేస్తే అసలు బాగుండదు ఎక్కువ. జస్ట్ వేసామన్నట్టు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా అనమాట. దీనికి ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాక కొంచెం ధనియాల పొడి వేసుకొని 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ మైదా అనమాట. దీనిలో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కొందరు శనగపిండి వేస్తారు. నేనైతే ఓన్లీ ఇవాళ బియ్యం పిండి మైదాతో మాత్రమే చేస్తున్నా. పెరుగు వచ్చేసి ఒక 3/4 గ్లాస్ వరకు అనమాట. మన చాయ్ గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను నేను, ఎందుకంటే మనకు ఆ కలర్ అనేది మంచిగా కనపడుతుంది, స్ట్రక్చర్ బాగుంటుంది అనేసి నేను కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా మనకి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు. ఇలా చేసుకొని ఒక 2 minutes వదిలేయాలి. ఎందుకంటే మనకి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ అంటే ఫస్ట్ మనం వేసింది మంచిగా పడుతుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పన్నీర్ ముక్కల్ని వాష్ చేసాం కదా, ఈ కోటింగ్ అంతా అయ్యేలాగా మంచిగా ఒక 2 minutes అయితే కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. కలిపినాక కూడా ఒక 10 minutes మనం పక్కకు పెడితే ఆ పీసెస్కి మంచిగా కోటింగ్ అవుతుంది. నేనైతే డైరెక్ట్ చేశాను లేట్ అవుతుంది అనేసి. యాక్చువల్గా అయితే ఇట్లా కలిపినాకైతే ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ముక్కకి కోటింగ్ అయ్యి. నేనైతే ఫ్రీజర్లో ఏం పెట్టలేదు, నాకు టైం లేదు కాబట్టి. మీకు టైం ఉంటే ఒక 15 minutes ఫ్రీజర్లో పెట్టి వాడుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. దీనికి వచ్చేసి క్యాప్సికము, కొంచెం ఒక ఆనియన్ అనమాట, కొంచెం వెడల్పుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ సైజులో అనమాట. నేను 3 క్యాప్సికమ్ కట్ చేశాను, 2 ఆనియన్స్. ఇంకా మా పిల్లలు అయితే క్యాప్సికమ్ ఆనియన్ కూడా ఎక్కువ తినరు, ఓన్లీ పన్నీరే తింటారు. కాకపోతే నేను ఇంకా అట్లా చేశాను అనమాట. ఆనియన్ తింటారు కానీ క్యాప్సికమ్ అంత ఇష్టపడారు. ఇంకా దీనికి వచ్చేసి పుదీనా చట్నీ కూడా చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఓన్లీ పుదీనా కాకుండా పుదీనా కొత్తిమీర కలిపి చేద్దాము అని. ఒక 10 minutes తర్వాత అయితే ఇట్లా మ్యారినేట్ చేసినాకైతే ఇలా ఉంది కన్సిస్టెన్సీ చూడండి. ఇంకొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే కొన్ని ఇట్లా చేస్తున్నా, కొన్ని పెంకు మీద కూడా చేస్తానన్నమాట. అందుకని ఇట్లా కోటింగ్ కొంచెం లూజ్గానే చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే మన కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఫస్ట్ అయితే క్యాప్సికమ్ పెట్టుకోవాలి. క్యాప్సికము ఇట్లా బయట సైడ్కి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పన్నీరు, తర్వాత ఆనియన్, తర్వాత పన్నీరు, మళ్ళీ
క్యాప్సికము, ఒక ఆనియన్ అనమాట. ఇట్లా మనకి కార్నర్ వరకు ఎన్ని పీసెస్ వస్తే అన్ని పెట్టుకోవాలన్నమాట. నాకు పన్నీర్ టిక్కా అంటే నాకు చాలా ఇష్టము, మా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. కాకపోతే మనం ఇట్లా కబాబ్ స్టిక్ లేకుండా కూడా నార్మల్గా కూడా మనం దోశ పెంకు మీద చేసుకోవచ్చు, ఓవెన్లో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ స్టిక్స్ తోటే దోశ పెంకు మీద చేస్తున్నాను అనమాట ఇవాళ. కొన్ని అయితే నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తున్నా. మీకు కూడా ఒకవేళ కబాబ్ స్టిక్స్ లేకపోతే ఇక్కడ 2 స్టిక్ కూడా ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక పన్నీర్ పెట్టేసి కాల్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. మన వెన్నతో కానీ నెయ్యితో కానీ అట్లా కాల్చుకున్నా సరిపోతుంది. మనకి పెద్దవి కూడా దొరుకుతాయి 2 స్టిక్స్, దానికి కూడా ఇలా పెట్టేసుకొని చేసుకున్నా బాగుంటుంది. నాకు ఓవెన్ ఉంది కానీ నేను ఓవెన్లో చేయలేదన్నమాట. దోశ పెంకు మీదనే చేద్దాము, అందరికీ ఓవెన్ అవైలబుల్ లేకపోయినా కానీ ఇలా చేసుకోవచ్చు అనేసి నేను ఇట్లా చేశాను అనమాట. నాకు స్టిక్స్ వచ్చేసి ఒక 5 స్టిక్స్ అయినాయి. కొన్నేమో నార్మల్గా పెంకు మీద కూడా చేశాను. ఆ పెంకు మీద చేసినవి ఎందుకో మా పిల్లలకి నచ్చలేదు, ఎప్పుడు తింటారు కానీ ఈ స్టిక్స్వే బాగున్నాయి అనేసి అన్నారనమాట. ఓపెన్గా చెప్తున్నా, ఈ స్టిక్స్వే బాగా నచ్చాయి అంట, పెంకు మీద అంతేం లేదు మమ్మీ అని అనేసి అన్నారు. సో పన్నీర్ అయితే మనం ఎక్కువ రోజులు ఉంచొద్దు అనమాట. తెచ్చినాక వెంటనే 2-3 డేస్లో క్లోజ్ చేస్తే బెటరు, ఏదో ఒక ఐటెం చేసుకొని. ఇది వచ్చేసి బటర్ అనమాట. నేను బటర్ కూడా ఎక్కువ వాడను, మొన్న దేనికో ఒక చిన్న ప్యాకెట్ తెప్పించా, అది అలానే ఉందన్నమాట. కొంచెం సిమ్లో పెట్టేసి బటర్ వేసుకొని 2 వైపులు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చిన్న మంట మీద. ఇంకా బటర్ వేసి ఇట్లా 3 పెట్టాను. నాకు స్టిక్స్ వచ్చేసి 5 వచ్చినాయి అనమాట. 5 వచ్చినాక కూడా మళ్ళీ ఒక 15 పన్నీర్ పీసెస్ ఉంటే అవి ఇంకా నార్మల్గా కోటింగ్ తోటి పెంకు మీద వేసేసి కాల్ చేశాను. ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి. 70% అయితే ఇట్లా కుక్ అయిపోయినాక నేను ఎట్లా చేశానంటే దోశ పెంకు తీసేసి డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టానమాట. ఎందుకంటే మన క్యాప్సికమ్ కొంచెం మందంగా ఉంటుంది కదా, ఆ హీట్ తగిలి అసలు ఎంత బాగుందో ఆ ఫ్లేమ్కి చాలా బాగా అనిపించింది. అంటే నేనైతే ఇట్లా చేస్తా, అందరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నా స్టైల్ నేను చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. దీని కాంబినేషన్ వచ్చేసి పుదీనా చట్నీ అనమాట. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగి మనము మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెమే చేస్తున్న పుదీనా చట్నీ, మనం డైరెక్ట్ తినలేము, కొంచెం పుదీనా చట్నీతో అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా బాగానే నచ్చుతుంది పుదీనా చట్నీ. మనం బయట హోటల్కి వెళ్ళినా కానీ మ్యాక్సిమం దాంతో తింటాం కాబట్టి సో అది చేద్దామని చేస్తున్నా. కాకపోతే కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేశాను అనమాట, డైరెక్ట్ పుదీనాతో కూడా చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, ఒక 1/2 చెక్క నిమ్మకాయ, పెరుగు అనమాట. ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవడమే. ఇంకా చాలా సింపుల్ పుదీనా చట్నీ చేయడం అయితే, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. 70% అయితే పన్నీరు పీసెస్ కుక్ అయినాక నేను ఇలా లైట్గా ఫ్లేమ్ మీద ఇలా పెడతానమాట. క్యాప్సికము లైట్గా ఆ మంటకి కొంచెం కుక్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఉంచొద్దు, జస్ట్ ఒక 1/2 మినిట్ ఆర్ 1 మినిట్ ఇలా పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది. గ్రిల్ కూడా ఉంది నాకు దాని మీద పెట్టేది, కాకపోతే ఇంకా స్టిక్ బాగానే ఉంది కదా అని పట్టుకొని ఇలా పెట్టాను. లేదంటే గ్రిల్ ఉన్నా కానీ గ్రిల్ మీద ఇది పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, అది దోశ పెంకు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే బాగానే 10 to 15 మినిట్స్ పట్టిందనమాట ఇదైతే ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే క్యాప్సికమ్ ఆనియన్ నాకు ఎక్కువ సలాడ్స్ బాగా నచ్చుతాయి అన్నమాట ఏదైనా తింటుంటే, అందుకే కొంచెం క్యాప్సికమ్ ఆనియన్ ఇలాంటివి ఎక్కువ వేసుకుంటాను. మేము హోటల్కి వెళ్ళినా సరే సలాడ్ మొత్తం నేనే వేసుకుంటాను అనమాట, మా పిల్లలు అంత తినరు. సో పుదీనా చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి. కొత్తిమీర వేయడం వల్ల ఆ కలర్ వచ్చిందనమాట. మనం కొత్తిమీర లేకుండా ఇంకొంచెం పెరిగి యాడ్ చేసుకుంటే మనకి సేమ్ హోటల్లో లాగా వస్తుంది కలరు. ఇంకా మిగిలిన పన్నీర్ అయితే ఇట్లా బటర్ వేసేసి జస్ట్ 2 సైడ్స్ కాల్చాను అనమాట. ఇది కూడా బాగుంది టేస్ట్, కానీ అవి ఎక్కువ నచ్చినాయంట పిల్లలకి. ఇలా రెడీ అయిపోయినాకైతే ఇలా ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మిగిలినవి అయితే ఇట్లా జస్ట్ నార్మల్గా బటర్ వేసి ఇట్లా 2 సైడ్స్ కాల్చాను అనమాట. ఇవంతా బాగాలేవు అనేసి పిల్లలు అన్నారు.
ఇదన్నమాట. ఇట్లా చేస్తాను నేను పన్నీర్ టిక్కా అయితే. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి ఒకసారి. నా స్టైల్లో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు అయితే డైలీ వ్లాగ్తో మీ ముందుంటాను.